2026వ సంవత్సరం పూజ్యశ్రీ లాలాజీ మహారాజ్ 153వ జయంతి ఉత్సవాల సందర్భంగా దాజీ ఇచ్చిన సందేశం మన పూర్వీకులకు సంతోషాన్ని కలిగించటం. ప్రియతములారా, ప్రతి సంవత్సరం వసంత పంచమి అరుదించినప్పుడు నేను పూర్తిగా వివరించలేనిది ఏదో నా హృదయంలో సంభవిస్తుంది. పసుపు వర్ణ పుష్పాలు, మళ్లీ నులివెచ్చదనం సంతరించుకుంటున్న వాతావరణం, వసంత ఋతువు వికసితం కావడం అనేవి ఒక నూతన ఆరంభాన్ని సూచిస్తాయి. అయితే ఈ మార్గంలో నడిచే మనకు దివ్య జ్యోతి భూమిపై అవతరించేందుకు నిర్ణయించుకున్న సందర్భంగా ఋతువులకు అతీతమైన మరింత పరిమళాన్ని ఈరోజు కలిగి ఉంటుంది. ప్రజలు ఆధ్యాత్మికతను అనుభూతి చెందే ప్రక్రియనే శాశ్వతంగా మార్చివేసిన ఒక విశిష్ట వ్యక్తిత్వం 1873వ సంవత్సరం ఫిబ్రవరి 2న జన్మించింది. ఆ సమయంలో ప్రపంచానికి ఈ సంగతి తెలియదు. ఎలా తెలుస్తుంది? ఉన్నతాత్మలు ఎటువంటి హంగామా లేకుండా నిరాడంబరత అనే ముసుగులో మౌనంగా అవతరిస్తాయి. అయితే ఆ విషయం తెలిసి ఉన్న ప్రకృతి ఆ రోజు ఒక మౌన వాగ్దానాన్ని చేసింది. ఆ పిల్లవాని మాతృమూర్తి తన హృదయంలో భక్తిరసం పరవళ్లు తొక్కే ఒక సాధు స్వభావి. ఒకనాడు ఒక అవధూత భిక్షకై ఆమె ఇంటికి వచ్చాడు. తన ఆహారంలో చేప కావాలని కోరాడు. అయితే ఆమె ఏనాడూ మాంసాహారం తినని వండని కారణంగా ఆమె వద్ద చేపలు లేవు. కానీ దైవకృప కారణంగా ఆ ఇంట్లో పనిచేసే ఒక తెలివైన పనిమనిషి వెంటనే పక్క ఇంటికి వెళ్ళి 2 వండిన చేపలు తీసుకొని వచ్చింది. ఆ అవధూత వాటితో తన భోజనం ముగించి, నిన్ను బాధపెట్టే విషయం ఏమిటమ్మా అని ఆమెను అడిగాడు. ఆమె మౌనంగానే ఉన్నప్పటికీ ఆ పనిమనిషి, ఉన్నతమైన హృదయమున్న మా యజమానురాలికి అన్నీ ఉన్నాయి, కానీ సంతానం ఒకటే లేదు అని బదులిచ్చింది. ఓహో అంటూ ఆ మహాత్ముడు వినీలాకాశం వైపు తీక్షణంగా చూసి కొన్ని నిమిషాల అనంతరం చిరునవ్వుతో ఆకాశం వైపు తన చేతివేళ్లు చూపుతూ 1 2 1 2 అని పలికి అక్కడ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత ఆయన ఆ చుట్టుపక్కల మళ్లీ కనిపించలేదు. ఆ తర్వాతి సంవత్సరం 1873లో వసంత పంచమి రోజున మొదటి కుమారుడు జన్మించాడు. వారే లాలాజీగా పిలువబడిన ఫతేగఢ్కు చెందిన రామచంద్ర. ఈ విశిష్ట వ్యక్తిత్వాన్ని గురించి ఇప్పటి వరకు చెప్పబడిన విషయాన్ని నేను మాత్రం ఏం చెప్పగలను? అలాంటి మహాత్ముల గురించి శాస్త్రాలు సూచించాయి, కవులు ప్రయత్నించారు. టెన్నిసన్ వంటి కవి ఈ క్రింది పదాలను వారి కోసమే రాశాడా అనిపిస్తుంది. నీవు మానవునిగాను దివ్యునిగాను కనిపిస్తావు. అత్యున్నత అతి పవిత్ర మానవత్వం నీవే సుమా. కేవలం 7 నెలల కాలంలోనే యువకునిగా ఉన్నప్పుడే ఇతరులు అనేక జన్మలలో సైతం సాధించలేని స్థితిని వారు సాధించారు. దివ్యజ్యోతి అనేది ఒక సుదూర లక్ష్యాన్వేషణలా కాక అతి సహజంగా, అంతర్లీనంగా వారిలో ఉదయించింది. ఆయన దానిని అన్వేషించలేదు, ఆయనే దానిగా రూపొందారు. మానవాళి మరచిపోయిన ఒక మహత్తరమైన వారసత్వం లాలాజీ ద్వారా పునరుజ్జీవింపబడింది. ప్రాణాహుతి అనబడే ఆ పవిత్ర శాస్త్ర ప్రక్రియ, లేదా జీవసారమైన ప్రాణస్య ప్రాణః అని పిలువబడే ప్రసారం అందివ్వబడింది. అయోధ్యాపతి శ్రీరామచంద్రునికి 73 తరాలకు పూర్వమే పూజ్యశ్రీ ఋషభదేవ్ మహారాజ్ ద్వారా ప్రగాఢమైన ఈ పరిజ్ఞానం తొలుత పరిచయం చేయబడింది. ఈ జీవనమూల సారాన్ని ఒకరి నుండి మరొకరికి ప్రసారం చేయగలిగే సున్నితమైన విజ్ఞాన ప్రక్రియను ఆయన ఆవిష్కరించారు. దివ్య ప్రాణాహుతి యొక్క ప్రసారం ద్వారా చైతన్యపు ఉన్నత క్షేత్రాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. సంసార జీవితం నుండి సన్యాసంలోకి ఉపసంహరణ ద్వారా కాకుండా సమన్వయంతో కూడిన జీవన విధానంతోనే సాధకులు బ్రహ్మ విద్యను పొందగలరు. ప్రపంచంలో పరిపూర్ణంగా జీవిస్తూనే అంతరంగంలో ఆ పరమాత్మతో ఐక్యమై ఉంటూ ఒక గృహస్థునిగా భౌతిక ఆధ్యాత్మిక బాధ్యతలను సామరస్యంతో నిర్వహించడం ద్వారా దీన్ని చేరుకోవచ్చు. ఈ సజీవ దివ్య ప్రవాహం నిష్ఠతో కూడిన దైనందిన సాధన ద్వారా సాధకుడిని అతి తక్కువ సమయంలోనే సమాధి స్థితులకు వేగంగా తీసుకువెళ్తుంది. అయితే మానవ చరిత్ర పరిణామ క్రమంలో ఈ అమూల్య విజ్ఞానం క్రమంగా మానవ మస్తిష్కం నుండి
మసకబారి చివరికి అంతరించిపోయింది. విధి జోక్యం చేసుకునే వరకు అది నిద్రాణంగా ఉండిపోయింది. అనంతరం లాలాజీ మహారాజ్ ఈ పవిత్ర ప్రవాహాన్ని తిరిగి కనుగొని పునరుజ్జీవింపచేసి మానవాళి అత్యున్నత స్థితికి నేరుగా చేరుకునేందుకు ఒక సజీవ మార్గాన్ని తిరిగి అందించారు. కేవలం తాత్వికత, బోధనలు మాత్రమే కాక హృదయం నుండి హృదయానికి ఆధ్యాత్మిక సారాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయడం అనేది మానవాళికి లాలాజీ ఇచ్చిన ఒక బహుమతి. దివ్య ప్రాణాహుతి యొక్క ప్రసారం ద్వారా చైతన్యపు ఉన్నత క్షేత్రాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. సంసార జీవితం నుండి సన్యాసంలోకి ఉపసంహరణ ద్వారా కాకుండా సమన్వయంతో కూడిన జీవన విధానంతోనే సాధకులు బ్రహ్మ విద్యను పొందగలరు. ప్రపంచంలో పరిపూర్ణంగా జీవిస్తూనే అంతరంగంలో ఆ పరమాత్మతో ఐక్యమై ఉంటూ ఒక గృహస్థునిగా భౌతిక, ఆధ్యాత్మిక బాధ్యతలను సామరస్యంతో నిర్వహించడం ద్వారా దీన్ని చేరుకోవచ్చు. తరువాత ఆ శిష్యుడు వచ్చాడు. షాజహాన్పూర్లోని రామచంద్ర, మనం బాబూజీగా పిలుచుకునే ఆ యువకుడు రామచంద్ర ఫతేగఢ్లోని మహాత్ముని గురించి విన్నాడు. కేవలం లాలాజీ పేరు విన్నంతనే అతని అంతరంగంలో ఏదో స్పందన కలిగింది. అందుకని లాలాజీని దర్శించాలనే తపనతో ఆ యువకుడు ప్రయాణమయ్యాడు. అలా 1922వ సంవత్సరం జూన్ 3వ తారీఖున తన తొలి దర్శనంలోనే అతని జీవితం శాశ్వతంగా మారిపోయింది. అనంతరం బాబూజీ ఇలా రాసుకున్నారు: నేను నా గురువర్యులను మొదటిసారి దర్శించిన సమయంలో ఒక అద్వితీయ మనస్థితిని అనుభవించాను. ఆ క్షణంలో నేను పొందిన పారవస్యపు అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆనాటి నుండి నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. అంతా మారిపోయినట్లు అనిపించింది. ప్రపంచం భిన్నంగా తోచసాగింది. ఆ విధంగా ఆధ్యాత్మిక చరిత్రలో అన్నిటినీ తోసిరాజనదగ్గ ఒక ప్రేమ కథ ప్రారంభమైంది. నేను ఈ పదాలను తేలికగా ఉపయోగించడం లేదు, ఎందుకంటే లాలాజీకి వారి శిష్యునికి మధ్య వెలసిన బంధం సాధారణమైన భక్తి కాదు. అది శిష్యునికి గురువు పట్ల కలిగే గౌరవానికి అతీతమైంది. దాన్ని వర్ణించడంలో భాష విఫలమవుతుంది. అది దివ్యాత్మలు సైతం విస్మయంతో అలా నిలిచిపోయేంత గొప్పది. వారిద్దరి బంధం గురించి బాబూజీ ఒకసారి ఇలా అన్నారు: మేము ఆధ్యాత్మికంగా ఐక్యమైన హృదయంతో సంపూర్ణ ఏకత్వంలో ఉన్నాము. ప్రియతమునికి మరేదీ ఇంతకన్నా అందంగా కనిపించదు. అలాంటి ప్రేమ వ్యక్తికి తన పరిమితులకు అతీతంగా వారిని సంతృప్తి పరిచేందుకు సాధ్యమైన ప్రతి దాన్ని చేయాలనే ప్రేరణను ఇస్తుంది. మరోచోట లాలాజీ లేకుండా తాను ఒక్క క్షణమాత్రమైనా బ్రతకలేనని ఆయన అంగీకరించారు. అప్పటికీ కొన్ని దశాబ్దాల క్రితమే మహాసమాధి నొందిన భౌతికమైన లాలాజీ గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఆయన చెబుతున్నది తన శ్వాసలో శ్వాసగా, ప్రాణంలో ప్రాణంగా, తన జీవితానికి జీవంగా మారిన లాలాజీ గురించి. చదివిన ప్రతిసారి నాకు కన్నీళ్లు తెప్పించే ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. బాబూజీ గురించి లాలాజీ చేసిన ప్రకటనలోని ఒక వ్యాఖ్య మనల్ని ఆశ్చర్యంతో మౌనంగా నిలిచిపోయేలా చేస్తుంది. బాబూజీ తన భార్యతో గడిపే ఆ అత్యంత పవిత్ర క్షణాలలో సైతం హృదయంలో తన మాస్టర్ని లిప్తకాలం పాటు కూడా వీడకపోవడాన్ని లాలాజీ గమనించారు. ఆయన ప్రాపంచిక జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ వారిద్దరి అనుబంధం నిరంతరాయంగా అలా కొనసాగుతూనే ఉండేది. ఇదే కదా బ్రహ్మచర్యానికి అసలైన అర్థం. బ్రహ్మచర్యానికి అసలైన అర్థం ప్రాపంచిక జీవితం లేకపోవడం కాదు, ఆ జీవితంలోనే నిరంతర స్మరణను కలిగి ఉండడం. తన శరీరం ప్రపంచంతో వ్యవహరిస్తున్నప్పటికీ బాబూజీ దృష్టి నిరంతరం ఆ పరమోన్నత స్థితిపైనే నిలిచి ఉండేది. ఏ ప్రేమ అటువంటి స్మరణను నిలుపుకోగలదు? ఏ భక్తి అలాంటి స్మరణను స్థిరీకరింపచేసుకోగలదు? ఇప్పుడు నేను మీకొక అసాధారణమైన విషయాన్ని చెబుతాను. 1945వ సంవత్సరం మార్చి 21వ తారీఖున నమోదు చేయబడిన విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్, దానిలోని ఒక అంతరిక సంభాషణలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం ఒకటి ఉంది. ఆధ్యాత్మిక సింహంగా కొనియాడబడే స్వామి వివేకానంద లాలాజీకి బాబూజీపై ఉన్న ప్రేమ గురించి మొదట మాట్లాడారు.
అనంతరం శ్రీకృష్ణుడు బాబూజీకి లాలాజీపై ఉన్న ప్రేమ గురించి చెప్తారు. స్వామి వివేకానంద ఇలా అన్నారు: మన ప్రభువు లాలాజీ నీపై తనకు గల ప్రేమ గురించి చెప్పినదంతా నగ్న సత్యం. ఆయన నీపై తనకు గల ప్రేమతో దహించుకుపోతున్నారు. నా జీవిత పర్యంతము నేను వేరెక్కడా ఇలాంటి ఉదాహరణ చూడలేదు. ఇంకా ఆయన ఇలా అన్నారు: ప్రజలు భగవంతుని కోసం తమ గృహాలను వదిలివేస్తారు, కానీ ఆయన నీకోసం తన గృహాన్ని వదిలేశారు. ఒక విముక్తాత్మ నుండి ఆశించగలిగే అత్యున్నత త్యాగం అది. అప్పుడు లాలాజీ అడ్డుపడి ఆ సంభాషణని తన డైరీలో నమోదు చేయవద్దని బాబూజీని కోరడం జరిగిందట. విముక్తి చెందిన ఆ గురువర్యులు లాలాజీ తన దివ్య నివాసాన్ని, తనదైన భండారాను తన శిష్యుడైన బాబూజీ కోసం వదిలి వచ్చారు. శిష్యుని కోసం క్రిందికి గురువు దిగి వచ్చారు. భూమి వైపు ఆకాశం వంగింది. ఆ పిమ్మట శ్రీకృష్ణుడు ఇలా అంటారు: ఇప్పుడు ఆ మాటలు రాస్తున్నప్పుడు కూడా నా చేతులు వణుకుతున్నాయి. స్వామి వివేకానంద చెప్పిన విషయం అక్షరాలా నిజం. ప్రేమ విషయంలో నీవు రాధను సైతం మించిపోయావని రాయడంలో ఎలాంటి దోషమూ లేదు. రాధ ప్రేమ ఇప్పుడు నీ ప్రేమకు తర్వాతే. ఇది ఏం సూచిస్తున్నదో మీకు అర్థమవుతోందా? కొన్ని వేల సంవత్సరాలుగా శ్రీకృష్ణునిపై రాధకు గల ప్రేమ అత్యున్నత భక్తికి ఒక ఉదాహరణగా కొనియాడబడుతోంది. రాధ అనే పేరు దివ్య ప్రేమకు పర్యాయపదంగా మారినప్పటికీ లాలాజీ పట్ల బాబూజీకి గల ప్రేమ రాధ ప్రేమ కన్నా మిన్నా అని స్వయంగా శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నారు. అయితే ఈ కథ అక్కడతో ముగియలేదు. 3 రోజుల తర్వాత సృష్టి ఆది నుండి ఎప్పుడూ జరగని ఒక అపూర్వ పతాక సన్నివేశానికి అది చేరుకుంది. 1945వ సంవత్సరం మార్చి 24వ తారీఖు. ఆ శుభదినాన స్వయంగా ఆ పరతత్వమే బాబూజీకి దీక్ష నొసగేలా లాలాజీ ఏర్పాటు చేశారు. దీన్ని స్వయంగా వీక్షించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా ప్రకటించారు: నీ పూజ్య గురుదేవులు నేరుగా ఆ పరతత్వం నుండే నీకు దీక్షను ఇప్పించడం జరిగిన నేడు ఎంతో శుభదినం. ఇదే అసలైన దీక్షగా పిలువబడుతుంది. ఈ విధంగా జరగడం సృష్టి ప్రారంభం నుండి ఇదే తొలిసారి. స్వామి వివేకానంద ఇంకా ఇలా అన్నారు: పరతత్వం నుండి నేరుగా నీవు దీక్ష పొందావనే వార్త తెలిసి నేను ఎంతో ఆనందించాను. ఈ ప్రపంచం యొక్క ఆవిర్భావం నుండి జరిగిన తొలి ఉదాహరణగా ఇది నిలిచిపోతుంది అని. ఇక్కడ ఒక క్షణం పాటు ఆగి నా హృదయాన్ని ఆశ్చర్యంతో వేదనకు గురిచేసిన ఒక విషయాన్ని గమనించండి మిత్రులారా. ఉన్నతోన్నత సంఘటన అనంతరం తన నిస్వార్థపు లోతులను వెల్లడించే ఒక మౌన ప్రకటనను లాలాజీ చేశారు. ఆయన ఇలా అన్నారు: నేరుగా ప్రత్యక్ష దీక్ష అనేది పూర్తిగా నా పద్ధతి. ఇంతకు ముందు ఇది ఎవరి అవగాహనకు రాలేదు, అలాగే ఇది ఆచరణలోనూ లేదు అని. దీనర్థం మీరు గ్రహించగలిగారా? అది లాలాజీనే స్వయంగా కనుగొన్నారు కాబట్టి లాలాజీకి ఆ పద్ధతి ఏమిటో తెలుసు. తన జీవితకాలంలోనే తనకన్నా ముందు ఏ ఆత్మా గ్రహించని విధానమైన పరతత్వం చేతే నేరుగా దీక్ష పొందడానికి వీలయ్యే విధానాన్ని ఆయన గ్రహించగలిగారు. తన కోసం దాన్ని వాడుకోవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఆ పరమ రహస్యాన్ని తనలోనే దాచుకొని తన ప్రియ శిష్యుడు ఆ బహుమతిని అందుకునే స్థితికి చేరే సమయం వరకు వేచి ఉన్నారు. ఎప్పుడైతే బాబూజీ అలాంటి ఉన్నత స్థితికి చేరుకున్నారో అప్పుడు లాలాజీ తన శిష్యుడి కోసం ఆ పద్ధతిని ఉపయోగించారు. గురువు తాను ఎన్నడూ పొందని దాన్ని అందివ్వడంలో శిష్యుడిని తనకన్నా ముందు ఉంచారు. అలాంటి ప్రేమ ఎలాంటి తర్కానికి అందదు. బహుశా అది తమ పిల్లలకై త్యాగం చేసే తల్లిదండ్రులని, ప్రియురాలి కోసం సర్వస్వము అర్పించే ప్రేమికుని కూడా మించి ఉంటుంది. ఇక్కడ గురువు ఒక అత్యున్నత ఆధ్యాత్మిక బహుమతిని కనుగొని దానిని తన శిష్యునికి అందించారు. తాను వెనుక నిలిచిపోవడంలోనే వారు సంతృప్తిని పొందారు. తాను స్వయంగా అధిరోహించని సోపానాలను
తన శిష్యుడు అధిరోహించడం చూసి వారు తృప్తి చెందారు. అటువంటి అత్యున్నత బహుమతిని అందించిన పిదప లాలాజీ తన గురించి చెబుతూ ఒక పార్సీ ద్విపదను ఉటంకించారు. వేలాది బానిసలకు ప్రభువైన మహమూద్ ఘజ్నీ అనే రాజు పేదరికంతో సర్వం కోల్పోయి చివరికి ఒక బానిసకు బానిసగా మారిపోయాడు అని చెప్పిన తర్వాత అనంతరం లాలాజీ మరింత నిరాడంబరంగా ఇది నా స్థితి అని అన్నారు. గురువులకే గురువైన ఆ పరమగురువు ఏనాడో కోల్పోయిన ప్రాణాహుతిని తిరిగి పొందగలిగిన ఆ విశిష్ట వ్యక్తిత్వం ఎవరి ద్వారానైతే మానవాళి అంతటికీ ఆ ప్రాణాహుతి ప్రవహిస్తుందో అటువంటి లాలాజీ శిష్యునికి తనకన్నా గొప్పదైన కానుకను అందించి తనను తాను దాసానుదాసునిగా అభివర్ణించుకున్నారు. తాను పొందగలిగిన అత్యున్నత ఫలాన్ని సైతం తన శిష్యుడు ముందుగా ఆస్వాదించగలందులకు తనను తాను కట్టడి చేసుకున్న ఒక గురువర్యుల పరమోన్నత ప్రేమకు ఇక్కడ మనం సాక్షిభూతమవుతున్నాం. వారి హృదయం అంత విశాలమైంది కాబట్టే సృష్టిలోని అతి గొప్ప రహస్యాన్ని కనుగొన్నప్పటికీ దానిని మరొకరికి కానుకగా అందించారు. అయితే దాన్ని త్యాగం అని పిలవడం ఒక అసలైన మాస్టర్ హృదయాన్ని అపార్థం చేసుకోవడమే. ఎందుకంటే ఆ బహుమతిని శిష్యునికి అందజేయడం లాలాజీకి అపారమైన ఆనందాన్నిచ్చింది. నిజానికి ఒక గురువు అనుభూతి చెందగల అత్యున్నత ఆనందం తన శిష్యుడు తనను అధిగమించడాన్ని చూడడం, తనకు ప్రియమైన వాని అభివృద్ధిని గమనించడం, తన సమస్తము ఇచ్చేసి దానికి ప్రతిగా నిండైన తృప్తిని అనుభూతి చెందడం. తల్లి తన శిశువుకు ఆహారం తినిపించినప్పుడు ఆమె త్యాగం చెయ్యదు. అలాగే నది సముద్రంలో కలిసినప్పుడు దానిని త్యాగం అనరు. బాబూజీని పరతత్వం నుండి నేరుగా దీక్ష తీసుకున్న తొలి వ్యక్తిగా నిలపడం అనేది లాలాజీకి ఒక పరిపూర్ణత, ఒక పరమానంద కారణం. రెండూను. ప్రేమంటే ఇదే, మార్గం అంటే ఇదే. వసంత పంచమి శుభదినాన మనం వేడుకగా జరుపుకునేది దీన్నే. ప్రస్తుతం నడుస్తున్న యుగం గురించి ఒకసారి లాలాజీ ఇలా అన్నారు: ఇలాంటి సమయం మళ్ళీ ఎంతో కాలానికి గాని తిరిగి రాదు. ప్రత్యేకమైన ఈ సమయానికి ఈ సామెత వర్తిస్తుంది. మజ్ను అడవిని తన ఇంటిగా చేసుకున్నాడు. అయితే నేను నా ఇంటిని అడవిగా మార్చుకున్నాను. ఆ ప్రఖ్యాత ప్రేమికుడైన మజ్ను తాను నివసిస్తున్న నగరాన్ని వదిలేసి ప్రేమలో పిచ్చివాడై అడవుల్లో సంచరించాడు. అయితే మన పూజ్య గురుదేవులు లాలాజీ శిష్యునిపై తపనతో, ప్రేమతో తన అమరలోక నివాసాన్నే అడవిలాగా మార్చుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ బాబూజీ యొక్క యోగ్యతా స్థాయిని అనుత్తర అంటే ఒక అత్యున్నత స్థాయికి చెందినదిగా అభివర్ణించారు. అలాంటి యోగ్యతా స్థాయి కొన్నిసార్లు ఎన్నో సంవత్సరాల, శతాబ్దాల, చెప్పాలంటే సహస్రాబ్దాల అనంతరం హఠాత్తుగా జనిస్తుంది. దీనికి సాటి లేదు. అటువంటి అర్హత గల వ్యక్తి భగవంతుని ఆదేశానుసారమే జన్మిస్తాడు. దానికి నీవే ఒక ఉదాహరణ అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. 1931వ సంవత్సరంలో లాలాజీ తన భౌతిక దేహాన్ని పరిత్యజించిన సమయంలో బాబూజీ ఇలా రాశారు: నిజం చెప్పాలంటే నా మాస్టర్ మరణించలేదు, నేనే మరణించినట్లు అనిపించింది అని. తరువాత ఎన్నో సంవత్సరాల పాటు ఆయన డైరీ మూగపోయింది. లాలాజీ జీవించి ఉన్న సమయంలో విస్తృతంగా నమోదు చేసిన ఆ ప్రియ శిష్యుడు ఒక నిశ్శబ్ద నీరవంలోకి జారిపోయాడు. ఆ అంధకారం నుండే ఏదో మొలకెత్తాల్సి ఉంది. మళ్ళీ తిరిగి 1944వ సంవత్సరంలో వారిద్దరి మధ్య అంతరంగ సంభాషణ పునఃస్థాపితమైంది. భౌతిక మరణంతో ముగిసిపోయినట్లు అనిపించిన ఆ సంబంధం కేవలం తన రూపాన్ని మార్చుకుంది. లాలాజీ తన మార్గదర్శనాన్ని, ప్రాణాహుతి ప్రసరణను, ప్రేమను అందివ్వడాన్ని కొనసాగించారు. వారి బంధం మరణాన్ని అధిగమించింది. వారి ప్రేమ దేహాన్ని అధిగమించింది. ప్రాణాహుతి ప్రసారం ఇప్పటికీ కొనసాగుతోంది. వసంత పంచమి రోజున నేను ఇదంతా ఎందుకు మీతో పంచుకుంటున్నాను? ఎందుకంటే మీకు అందుబాటులోకి వచ్చి ఉన్న దాన్ని గురించి మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి. ధ్యానానికి కూర్చున్నప్పుడు మీ హృదయంలో ఒక సున్నితమైన స్పందనను మీరు అనుభూతి చెందినప్పుడు లాలాజీ, బాబూజీల మధ్య ప్రవహించబడిన అదే ప్రవాహాన్ని మీరు స్పృశిస్తున్నారు. మీరు ప్రాణాహుతిని అందుకున్నప్పుడు ఎన్నో తరాల పాటు కోల్పోబడి మానవాళికై పునరుద్ధరింపబడిన ఆ బహుమతిని స్వీకరిస్తున్నారు. దేనికోసమో వర్ణించనలవిగాని ఒక తపన మీలో కలిగినప్పుడు
రాధ ప్రేమను సైతం మించిన ప్రేమ యొక్క ప్రతిధ్వనిని మీరు అనుభూతి చెందుతున్నారు. ఇది మన వారసత్వం, మన జన్మ హక్కు. 1873వ సంవత్సరంలో వసంత పంచమి రోజున జన్మించిన ఒక పిల్లవాడు అనంతర కాలంలో ఒక మాస్టర్లా తయారైనందువల్ల సృష్టి ప్రారంభం నుండి ఎన్నడూ లేనంతగా ఒక శిష్యుడు ఆ మాస్టర్ను అపూర్వంగా ప్రేమించడం వలన ఇది మనకు అందుబాటులోకి వచ్చింది. వసంతకాలంలో పుష్పాలు వికసిస్తాయి. ప్రపంచం తనను తాను పునరుద్ధరించుకుంటుంది. ప్రాణాహుతి తన కార్యాన్ని కొనసాగించటం వలన సాధన చేస్తున్న అభ్యాసుల హృదయాల్లో కూడా అదే పునరుద్ధరణ నిశ్శబ్దంగా నిరంతరాయంగా జరుగుతుంది. ఈ వసంత పంచమి రోజున దీన్ని సుసాధ్యం చేసిన విశిష్ట వ్యక్తిత్వం పూజ్యశ్రీ లాలాజీ మహారాజ్ పాదాల చెంత నేను ప్రణమిల్లుతాను. అలాగే ఎన్నటికీ మూయబడని ఒక ద్వారాన్ని తన ప్రేమతో తెరిచిన పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ పాదాల చెంత కూడా వినమ్రతతో నమస్కరిస్తున్నాను. ఈ పవిత్రమైన పిత్రార్జితానికి మనమే వారసులం. ఇది ఎంత గొప్ప పరంపర, ఎంత గొప్ప సంపద మన చేతుల్లో ఉంచబడింది. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ వారసత్వంతో మనమేం చేయబోతున్నాం? ఈ సందర్భానికి తగిన విధంగా మనం ఎదుగుదాం. మన ఆధ్యాత్మిక పితృదేవులు సంతోషించేలా చేద్దాం. బ్రైటర్ వరల్డ్ నుంచి మనలో ఐకమత్యాన్ని, పరస్పర ప్రేమను, గౌరవాన్ని చూసి వారు దేనికోసమైతే జీవించారో అలాంటి జీవనాన్ని మనము గడపటం చూసి వారు ఆనందంతో నృత్యం చేసేలా మనం చేద్దాం. ఈ వంశపారంపర్య వారసత్వ సంపదను కాపాడటం, వృద్ధి చేయడం అంటే వారి ప్రమాణాలకు అనుగుణంగా మన ఆలోచన, ప్రవర్తన, కార్యాచరణలు ఉండాలి. ఈ మార్గాన్ని స్పృశించిన ప్రతి ఒక్క కుటుంబంలో సామరస్యత నెలకొనుగాక. అభ్యాసులు కలిసి సాధన చేసే ప్రతి ధ్యాన కేంద్రము సామరస్యంతో విరాజిల్లుగాక. ఆధ్యాత్మిక సంఘాలలో కొన్నిసార్లు చొరబడే చిన్న చిన్న విభజనలు ఈ వసంతకాల సూర్యుని వెచ్చదనంలో కరిగిపోవుగాక. మనమంతా ఒకే పరంపరకు చెందిన సంతానమని, ఒకే ప్రాణాహుతిని గ్రహించేవారమని, ఒకే గమ్యం వైపు ప్రయాణిస్తున్నామని గుర్తుంచుకొనెదముగాక. లాలాజీ తన శిష్యుడు వర్ధిల్లడంలోని ఆనందం కోసం తన అద్భుత ఆవిష్కరణను వదులుకోగలిగినప్పుడు, బాబూజీ రాధ యొక్క ప్రేమ సైతం చిన్నబోయేలా ప్రేమించగలిగినప్పుడు, మనం కూడా తోటి సోదరీ సోదరులకు మన స్నేహహస్తాన్ని ఖచ్చితంగా అందించగలం. చిన్న చిన్న అపార్థాలను వదిలివేసి మనలో నింపబడేదానికి అర్హమైన పాత్రులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. కనుక మన మాస్టర్ల ప్రేమ మీ హృదయాన్ని స్పృశించుగాక. ప్రాణాహుతి మీ అస్తిత్వాన్ని పరివర్తింపజేయుగాక. మీరు కూడా మీ మీ పరిధులలో వారి వారసత్వానికి ఒక సజీవ సాక్ష్యంగా తయారగదురుగాక. ప్రేమతో, ప్రార్థనలతో కమలేష్.